హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ ఇన్సైడర్. నేను మీ రమ్య చౌదరి. సిప్ అనేది మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ ఇన్ఫర్మేషన్ అయితే అందరి దగ్గర ఉంటుంది. బట్ స్టిల్ కొంతమంది సిప్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా స్టార్ట్ చేయట్లేదు. ఎందుకని? ఇన్ కేస్ స్టార్ట్ చేయకపోతే అసలు ఎలాంటి నష్టాలు జరుగుతాయి అనేది మనతో షేర్ చేసుకోవడానికి స్టూడియోలో ఉన్నారు మిస్టర్ శ్రీనివాస్ గారు, ఆంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని ప్రతి ఒక్కరికి తెలుసు సార్. ఆ నాలెడ్జ్ అయితే ఇప్పుడు మన వీడియోస్ చూసి కానీ ఇలా ఒక నాలెడ్జ్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది. బట్ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే తర్వాత చేద్దాంలే అనే కూడా ఉంటుంది. అంటే నెక్స్ట్ మంత్ కానీ ఇలా చేద్దామని అనుకుంటూ ఉంటారు. సో అసలు సిప్ని స్టార్ట్ చేయకపోతే బేసిక్గా వచ్చే నష్టాలంటే ఏం చెప్తారు? సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ వెల్త్. ఓకే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదివరకు మనం ఈ పొలాలు ఇవన్నీ చేసుకుని చేలు పండించాలి, ఇవన్నీ చేయాలంటే వీ యూస్ టు లుక్ ఫర్ ఆకాశంలో చూసి మబ్బులు వచ్చినాయా లేదా, వర్షం పడిందా లేదా, ఇప్పుడు విత్తనాలు పెట్టాలా వద్దా అని చెప్పి ఆలోచించుకున్నాం. సో వాట్ వీ హ్యావ్ డన్, మనం ఏం చేసామంటే పంచవర్ష ప్రణాళికలో అప్పుడు నెహ్రూ గారు ఉన్నప్పుడు వాళ్ళందరూ ప్లాన్ చేసుకుని ఏం చేశారంటే దే హ్యావ్ స్టార్టెడ్ క్రియేటింగ్ డ్యామ్స్. వాట్ ఈస్ ఎ డ్యామ్? కలెక్షన్ ఆఫ్ వాటర్ ఇన్ టు ఎ ప్లేస్. వై షుడ్ మనం ఎందుకు కలెక్ట్ చేస్తున్నాం ఆ వాటర్ని? వర్షాలు ఉన్నా లేకపోయినా మనకు నీటి సౌకర్యం ఉండాలి, నీరు మనం సప్లై చేసుకోవాలి, మన పంట పొలాలు పచ్చగా ఉండాలని చెప్పేసి మనం ప్లాన్ చేసుకున్నాం. ఇది రోజుల్లో ఏం చేసేవాళ్ళు చిన్న చిన్నగా కుంటలు అవన్నీ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇంకా వీఆర్ గ్రోన్, వీఆర్ నాలెడ్జ్, వీఆర్ ఎక్విప్డ్ కాబట్టి మనం పెద్ద పెద్ద డ్యామ్స్ కట్టుకుని రిజర్వాయర్స్ తయారు చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మన వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు మనం జాబ్లో ఉన్నాం, వెరీ గుడ్, వెరీ హ్యాపీ. యూనో మనకేంటంటే విజువలైజేషన్ ఎప్పుడూ ఇలాగే ఉండదు. ఆఫ్టర్ సమ్ టైమ్ మీరు రిటైర్ అవ్వాలి. మీరు బిజినెస్లో ఉన్నా యూ హ్యావ్ టు రిటైర్ బికాజ్ యువర్ చిల్డ్రన్, యువర్ నెక్స్ట్ జనరేషన్ విల్ టేక్ ఇట్ ఓవర్. మీరు జాబ్స్లో ఉన్నారనుకోండి, జాబ్ నుంచి మీకు ఏజ్ లిమిట్ ఉంటుంది, అక్కడి నుంచి రిటైర్ అవ్వాలి. సో వాట్ ఈస్ యువర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్? ఇప్పుడు ఏంటంటే మనకి 1వ తారీఖు 5వ తారీఖు మొబైల్ టింగ్ మన మోగుద్ది, క్రెడిట్ వస్తుంది. ఓకే, ఒక 15వ తారీఖు అయ్యేటప్పటికి యాక్చువల్లీ 10 సార్, 10. ఓకే, అంటే కొంత ఫైన్, ఐ హావ్ గివెన్ ఎ లివరేజ్. ఓకే, అయితే ఆ విధంగా ఉంటుంది. సో మన వాళ్ళు ఏంటంటే అది విజువలైజ్ చేయలేకపోతున్నారు. ఓకే, ఇప్పుడు నడుస్తుంది కదా అని చెప్పేసి నడిపించుకుంటున్నారు. దే ఆర్ అనేబుల్ టు విజువలైజ్ వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ మై రిటైర్మెంట్. నాకు డబ్బులు ఎవరు ఇస్తారు? పిల్లల మీద ఆధారపడాలా? ఎలాగా? ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదు. ఎలాగా అని అన్నది వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు ఒకవేళ ఇప్పుడేమనుకుంటారు, నా జాబ్ ఇప్పుడే వచ్చింది, నేను ఇప్పుడే మొదలెట్టాలా అని అనుకుంటారు. దాని తర్వాత పోస్ట్పోన్ చేస్తుంటారు సార్. ద బెస్ట్ వే ఇస్ టు పోస్ట్పోన్. మన ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు నేను సరిగ్గా చదువుకోలేదురా మార్చ్లో, సో సెప్టెంబర్లో రాస్తా, సెప్టెంబర్ అది అట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఆర్ దే ట్రై టు టైమ్ ది మార్కెట్. కరెక్ట్. ఇప్పుడు మార్కెట్ బాగాలేదురా, మంచిగా ఉన్నప్పుడు పెడతానంట. మంచిగా ఉన్నప్పుడు ఏమిటి, ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయిరా, ఇప్పుడు పెట్టకూడదు మనం అని అంటారు. సో ఆల్ దీస్ థింగ్స్ యాడింగ్ టు దాట్, యూనో దే ట్రై, వాళ్ళు స్టార్ట్ చేయట్లేదు. ప్లీజ్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్, ఇట్ ఈస్ ఫర్ యువర్ బెనిఫిట్. ఐదర్ వేస్ మీకు ఓకే, మీకు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మీద మీకు నమ్మకం లేదా, ఫైన్, నో ప్రాబ్లం, కమ్, వీల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. Yes, we'll explain it logically. We'll give you, there's an AMFI certified person, there's an AMFI this thing which can be done. లేదా మీ బ్యాంక్స్ లోనే స్టార్ట్ చేసుకోండి. ఓకే, వన్స్ యూ స్టార్ట్ you'll know the difference, the advantage of investing into SIPs. ఓకే, yes sir. Start saving somewhere or the other. సో మరి ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తూ సిప్ని స్టార్ట్ చేయకపోతే ఫైనాన్షియల్గా ఎలాంటి కాన్సిక్వెన్సెస్ రావచ్చు అంటారు? మనం ఇద్దరు చూసాం కదమ్మా, ఇట్ ఈస్ నాట్ ది టైమింగ్ ది మార్కెట్, ద టైమ్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ది మార్కెట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మనం ఆ మార్కెట్ బాగుందా లేదా అని చూడటం కాదు, కానీ మనం ఎంతకాలం మనం ఇన్వెస్ట్ చేసి ఉన్నామని అన్నది చాలా ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు దాంట్లో చూసాం, ఒక 10,000 చొప్పున ఆయన 30 ఏళ్ళు వేసుకుంటూ వెళ్తే 36 లక్షలు అయింది. ఆయన 1,83,00,000 ఏమో వచ్చినాయి అని అనుకున్నాం మనం. ఓకే, హీ హాజ్ ఇన్వెస్టెడ్ ఫర్ 30 years కంటిన్యూస్లీ. అది మీరు విజువలైజ్ చేసుకోవాలి కదా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ద టైమ్ వాట్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ది మార్కెట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ టైమ్ ఇన్ ది మార్కెట్. కొంతమంది పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు, బట్ కొంతమంది ఎర్లీగా స్టార్ట్ చేస్తారు. మరి ఎర్లీగా స్టార్ట్ చేసే వాళ్ళకి, ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకి ఆ డిఫరెన్షియేషన్ అనేది ఎలా ఉంటుంది అంటారు? దానికి మనం ఒక క్యాలిక్యులేషన్ ఇవ్వచ్చమ్మా. ఒక ఎగ్జాంపుల్ ఇస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, జాబ్ రాగానే స్టార్ట్ చేయండి, యూ విల్ హ్యావ్ అ టైమ్ పీరియడ్ ఆఫ్ అరౌండ్ 35 years అని చెప్తా ఉంటాను. సో లెట్ us టేక్ పర్సన్ ఏ. ఓకే,
హీఈస్ 25 years old. ఓకే. జాబ్లో జాయిన్ అయ్యాడు. సో హీఈస్ వెల్ అవేర్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉంది. సో హీ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్. హీఈస్ ఇన్వెస్టింగ్ 7,200 rupees a month. ఓకే. 7,200 rupees a month. He is investing for 35 years. 35 years. ఎందుకంటే 25 yearsకి స్టార్ట్ చేస్తున్నాడు, 60 ఏళ్ళకి రిటైర్మెంట్. సో 35 ఏళ్ళు ఉంది. అవును. సో 7,200 రూపాయలు చొప్పున ఆయన వేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే. ఓకే. సో ఇన్వెస్టింగ్ ఫర్ 35 years. సో ఆయన పెట్టేటువంటి పెట్టుబడి ఆయనకి 30.24 సంథింగ్ లైక్ దట్. ఓకే. సో ఆయనకు వచ్చేటువంటి డబ్బు 10,57,00,000 వస్తుంది. 10,57,00,000. వావ్. ఎస్. ఓకే. హ్యూజ్ అమౌంట్ కదా. చాలా. ఆయన బుద్ధిమంతుడు, అర్లీగా స్టార్ట్ చేస్తాడు. సో హీ గెట్స్ దట్ క్రెడిట్. ఇలాగే ఏమైందనంటే ఇలాగే మీనమేషాలు లెక్క పెట్టి ఒకళ్ళు ఏమనుకున్నారంటే ఓకే నౌ ఐ జాయిన్ మై జాబ్, ఐ స్టార్ట్ లేటర్ అనుకున్నారు. 35 yearsకి దెన్ ఈ రియలైజ్డ్ ఓకే నౌ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అని చెప్పేసి రియలైజ్ అనుకున్నాను. దెన్ ఈ థాట్ ఓకే నౌ మై ఇప్పుడు మన స్టార్టింగ్ అప్పుడు మన శాలరీ తక్కువ ఉంటుంది, ఒక 10 ఏళ్ళలో పెరుగుతుంది కదా. అవును. సో ఈస్ కంఫర్టబుల్. హీ సేస్ ఐ ఇన్వెస్ట్ అరౌండ్ 10,000 rupees a month అన్నాను. సో ఆయనకున్న టైం ఎంత ఇప్పుడు 25 years ఇస్ దిస్ టైం. 25 yearsలో ఆయన పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే ఆయన పెట్టేటువంటి పెట్టుబడి ఆయనకి 30 లక్షలు అవుద్ది. ఓకే. ముందు ఆయన ఎంత పెట్టాడు? 30 లక్షలు 24,000 ఏమో పెట్టాడు. అవును. సేమ్ దగ్గర ఆల్మోస్ట్ ఆల్ సేమ్. అవును. ఈయనకు వచ్చేటువంటి కార్పస్ ఎంత తెలుసా మీకు? 3.54 crores. 3 crores 54 lakhs. 7 crores డిఫరెన్స్. జస్ట్ ఇయర్స్ డిఫరెన్స్ వల్ల ఆయన 10 ఏళ్ల ముందు మొదలెట్టారు. అండ్ ప్లీజ్ నోట్ దీస్ క్యాల్కులేషన్స్ ఆర్ అట్ ద రేట్ ఆఫ్ 15% per annum. ఓకే. అట్లా తీసుకుంటే మనము ఆయనకు 10 కోట్లు వస్తుంది, ఈయనకు 3 కోట్లు. సో అందుకే ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ అంటారు. అది నేను చెప్పేది. సో దే ఫర్గెట్, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ వీ కెన్ డూ ఇట్ లేటర్ అంటారు. దే ఫర్గెట్ దట్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఏదైతే మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటామో అది దే డోంట్ విజువలైజ్ దట్. దానివల్ల ఇది జరుగుతుంది. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్, ఈ బడ్జెట్స్ కూడా మార్కెట్ మీద డిపెండ్ అయ్యి, సో మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని అంటారు కదా. మ్యూచువల్ ఫండ్స్ సహీ హై, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. yes, కరెక్ట్, రైట్. సో మీరు ఇందాక చెప్పారు సార్ 7,200 ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తే ఒక అమౌంట్ మనం రిటర్న్ తీసుకోవచ్చు అని చెప్పారు. 7,200 for 35 years, around you're investing around 30.24 lakhs. You're taking your expected is around 10.57 crores, 10 crores 57 lakhs. Just imagine the figure is so lovely. కరెక్ట్. నెంబర్స్ సూపర్ ఉన్నాయి సార్ యాక్చువల్లీ, రైట్. బట్ కొంతమంది ఏంటంటే లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తామని చెప్పి లేట్గా స్టార్ట్ చేసినా కానీ నేను 7,200 కాదు ఒక భారీ బడ్జెట్తో నేను స్టార్ట్ చేస్తాను కూడా అంటూ ఉంటారు. సో ఎర్లీగా స్టార్ట్ చేసి చిన్న అమౌంట్తో స్టార్ట్ చేయడం బెటర్ అంటారా, లేకపోతే లేట్గా స్టార్ట్ చేసి ఒక పెద్ద అమౌంట్తో స్టార్ట్ చేయడం బెటర్ అంటారా? ఇంత ఎప్పుడు మాట్లాడుకున్నది ఏంటంటే ఆల్వేస్ గివ్ ఇట్ అ టైం. ఓకే. మీరు ఒకవేళ షార్ట్ టర్మ్లో మేము టార్గెట్ చేసుకుంటాము, మాకు డబ్బులు పెట్టాలి అంటే పెట్టండి, దానికి కూడా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. బట్ మీకు ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అయితే ఏదైతే ఉందో అది అంతగా మీకు రాదు. ఎంత అమౌంట్ పెట్టుకుంటారు? పిండి కొద్దీ రొట్టె అమ్మా, మీరు ఎంత పెడతారో అంత వస్తుంది. కానీ మీరు దానికి టైం ఇస్తే అది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నా కూడా, నేను ఇప్పుడు చక్రవడ్డీ మాట్లాడుతున్నా, మీరు సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నా కూడా మీరు ఎక్కువ కాలం పెడితే ఎక్కువ వడ్డీ వస్తుంది కదా. అవును. మరి అలాగే ఇది కూడాను. ఇప్పుడు అలా వాళ్ళు చేయాలంటే, ఇప్పుడు క్లాసిక్ ఎగ్జాంపుల్ మీరు చూసారు, ఆ అబ్బాయి 35 ఏళ్ళు వేసుకున్నాడు, 7,200 చొప్పున వేసుకున్నాడు. తర్వాత అతను ఏం చేశారు, 35 ఏళ్ళ వయసు వచ్చాక దెన్ ఈ రియలైజ్డ్ ఓకే ఐ హ్యావ్ టు ఇన్వెస్ట్ అని. అప్పటికే మీకు ఖర్చులు పెరిగిపోతాయి. 35 ఏళ్ళు అంటే పిల్లలు వచ్చేస్తారు, స్కూల్ ఫీజులు ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఒక ఇల్లు కొంటారు, ఏదో అయినా సరే ఆయన 10,000 రూపాయలు తీశాడు. హీ హాజ్ ఇన్వెస్టెడ్ ఫర్ 25 years. ఈయన పెట్టిన సేమ్ అమౌంట్ ఏంటంటే 7,200 చొప్పున వేస్తే 30,24,000 ఏమో వచ్చింది. ఈయన పెట్టింది 30 లక్షలు వచ్చింది, సేమ్ ఆల్మోస్ట్ ఆల్. కానీ ఆయన తీసుకున్నటువంటి డబ్బు ఏదైతే 10,53,00,000, ఓకే, ఈయన తీసుకుంటున్నారు 3,54,00,000, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే. సో దర్స్ అ హ్యూజ్ డిఫరెన్స్ ఆఫ్ అరౌండ్ 7 crores of rupees. 7 crores 7 కోట్లు నేను మాట్లాడుతున్నది. ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 years డిఫరెన్స్ అంతే. యా. సో మీరు ఎంత డబ్బు పెట్టి స్టార్ట్ చేసినా మీరు ఆ ఇది ఇవ్వాల్సిందే దానికి. ఓకే. మనం ఏంటంటే చేసుకోవడానికి మీరు యాడ్ చేసుకుంటే వెళ్ళొచ్చు, ఒక లంసం పెడతారు, దాని తర్వాత మళ్ళీ ఒక సిప్ యాడ్ చేస్తారు, మళ్ళీ ఒక స్టెప్ అప్ యాడ్ చేస్తారు, బట్ యూ కాంట్ గివ్ ఇట్ దట్ టైమ్. నో. సో మరి ఇప్పుడు ఒక పర్సన్కి 40 years వచ్చినప్పుడు అతను రియలైజ్ అయ్యి అప్పుడు స్టార్ట్ చేస్తే ఏంటి సార్? చేయొచ్చమ్మా. ఎందుకంటే ఇప్పుడు 40 years వచ్చినాయి అంటే ఆయనకు కొంత ఆల్రెడీ సేవింగ్ ఉంటుంది. అవును. ఓకే. వాట్ హీ కెన్ డూ ఎ లంసమ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మార్కెట్ పడింది, ఇలాంటి టైంలో హీ కెన్ డూ ఎ లంసమ్ ఇన్వెస్ట్మెంట్.
he can start a SIP. Whenever there is an opportunity, ఓకే. అంటే మార్కెట్ ఈజ్ ఆల్వేస్ వాలటైల్, ఇట్ గోస్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఉంటుంది కాబట్టి మన ఆ టైంలో మనం ఒకవేళ తీసి చేసామనుకోండి, యూ స్టార్ట్ ఆఫ్, మీరు సిప్ అయితే స్టార్ట్ చేయండి, చేసి మధ్య మధ్యలో యూ కీప్ యువర్ స్టెప్ అప్ ఇంప్రూవ్ చేయండి, అడిషనల్ ఫైనాన్సెస్ వస్తే దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, దెన్ కార్పస్ అమౌంట్ యూ కెన్ డూ. యా, 40 years అనగానే ఇంకా ఆప్షన్స్ లేవనుకుంటారు ఇన్వెస్ట్మెంట్కి, బట్ మనం ఇలా ప్లాన్ చేసుకుంటే బెటర్ అంటారు. ఎందుకమ్మా 10 ఏళ్లలో ₹1,00,00,000 చూడొచ్చు, ₹1,00,00,000 చూడొచ్చు. అంటే ముందు ఒక 7,500 ముందు లంసమ్ పెట్టేయాలి. దాని తర్వాత యూ షుడ్ స్టార్ట్ విత్ ₹20,000 ఎవ్రీ మంత్ సిప్, స్టార్ట్ స్టెప్ అప్ విత్ ఇట్ ఫర్ 10%. In 10 years you can see 1 crore. సో బేసిక్ అసలు ఇలా డిలే చేయడానికి కామన్ మిస్టేక్స్ ఏంటి సార్? Lack of awareness, like lack of awareness, lack of visualization, ట్రైలర్ చూసి లెట్స్ ఫస్ట్ ఎంజాయ్ అన్నట్టుగా లెట్స్ లుక్ అట్ దిస్, దట్స్ వాట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అన్నది కొంచెం కష్టం అలవర్చుకోవటం. అది చిన్నప్పటి నుంచే వస్తే ఏంటంటే దట్ ఈస్ ఇన్కల్కేటెడ్. సో ఇన్ జనరల్గా కూడా సార్, నేను కామన్గా చూస్తుంటే సొసైటీలో నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా నాకు స్టార్ట్ చేయాలని ఉంటుంది, నాకు ఒక క్లారిటీ ఉంటుంది, నాకు ఒక అవేర్నెస్ ఉంటుంది, బట్ పక్కన వాళ్ళు చెప్తూ ఉంటారు రిస్క్ అని. సో అవి కూడా ట్రస్ట్ చేస్తూ ఉంటారా సార్? ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం అదేనమ్మా, ఆడ పెట్టడం ఇంకోళ్ళని పెట్టినవారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఒకవేళ ఆల్రెడీ మీకు ఇది చూడండి, ఎవరైతే అది రిస్కీ రా అని చెప్తారో దే హ్యావ్ నెవర్ ఇన్వెస్టెడ్. అవును, దే హ్యావ్ నెవర్ ఇన్వెస్టెడ్. అసలు దాని గురించి ఐడియా కూడా ఉండదు. అసలు ఎస్ఐపి అనగానే మార్కెట్ రిలేటెడ్ రా, అది పడిపోద్ది అంటే మార్కెట్ రిలేటెడ్ ఏంటమ్మా? మీరు షేర్స్ స్టాక్స్ కొన్నారనుకోండి, డైరెక్ట్లీ ఐదర్ ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ టు యూ directly your finances. Correct, avunu. This is a structured program where you have got qualified fund managers. మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు it is a structured program. There is a fund manager who is qualified. ఆయన కింద ఒక 15-20 మంది అనలిస్ట్స్ ఉంటారు, who go through the market to advise him what is happening, what is growing, what is not growing అని చెప్పి అడ్వైజ్ చేసేవారు. ఇంత అనాలిసిస్, ఇంత రీసెర్చ్ చేసి దే పుట్ దట్ ఫండ్స్ ఇన్ టు డిఫరెంట్ మార్కెట్ సెక్టార్స్. ఓకే, సో ఇప్పుడు అంత చేసిన వాళ్ళు ఓకే, వాళ్ళు పెట్టేటువంటి పెట్టుబడి దగ్గర దగ్గర 10-15 సెక్టార్స్లో పెడతారు. ఒక సెక్టార్ పోయినా మిగిలిన వాటిలో లాభాలు వస్తాయిగా. మీరు పెట్టేటువంటి 5,000-10,000 మీరు ఏదైతే పెడుతున్నారో మీరు అన్ని స్టాక్స్ కొనగలరా? అండ్ నాలెడ్జ్ కూడా ఉండదు కదా, మనకంత నాలెడ్జ్ ఉండదు. ఎవడో ఇప్పుడే పక్కన ఎవడో చెప్తాడు అది వినేసి డబ్బులు పెట్టేసి నాకు నష్టం వచ్చింది అంటారు. దట్స్ నాట్ ది కరెక్ట్. ప్లీజ్ స్పీక్ to the right distributor, AMFI distributor. He'll guide you. Go with it. AMFI సైట్ ఉంది, సైట్లోకి వెళ్ళి చూడండి, మీరు సైట్లో ఇవన్నీ ఉంటాయి మీకు. సో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక ఎక్స్పర్ట్ అనే సలహాలు ఖచ్చితంగా తీసుకోవాలి సార్, 100% యాక్చువల్లీ. మన వ్యూవర్స్ చాలా మంది ఫోన్ చేస్తారు. అవునా? చేస్తారు. చేసి సార్ నేను మీ దగ్గర ఎందుకు తీసుకోవాలంటాను. నా దగ్గర తీసుకుంటే నేను మానిటర్ చేస్తానండి, మీరు ఎక్కడైనా చేసుకోండి, నాకు ప్రాబ్లం లేదు. ఓకే, టేక్ మై అడ్వైస్ బట్ డూ ఇట్. రైట్. అంటే మేము చెప్తాం కాబట్టి మేము మానిటర్ చేయడానికి ఉంటాం. ఇప్పుడు ఇంతమంది ఎవరో ఫోన్ చేస్తారు, నాకు గుర్తుండదు కదా, మనం చెప్తాం ఆయనకి. బట్ ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు రెన్యూ ఇట్ కదా, రివ్యూ ఇట్ అండ్ దెన్ సీ వాట్స్ హ్యాపెనింగ్ ఆర్ దోస్ థింగ్. దానికి మనం స్టెప్ అప్ చేద్దామా, లేకపోతే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్కి వేరే తీసుకుందామా అని అన్నది ఉంటుంది కదా. దట్ వీ విల్ నాట్ బీ ఇన్ అ పొజిషన్ టు డూ బికాజ్ వీ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఆన్ దట్. రైట్. ఎస్, చాలా సబ్జెక్ట్ అయితే ఉంటుంది. సో ఫైనల్ అడ్వైస్ మన వ్యూవర్స్కి ఏమి ఇస్తారు సిప్ గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ యువర్ సిప్ అండి. ఎస్ఐపి స్టార్ట్ చేయండి. యూ హ్యావ్ ఎ గోల్. మీ గోల్స్ అచీవ్ చేసుకోవడానికి ఎస్ఐపి ఈజ్ ది బెస్ట్ ఫార్ములా. ఫస్ట్ థింగ్, టు క్రియేట్ యువర్ వెల్త్ యూ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ ఎస్ఐపి. ఓకే, అండ్ యూజ్ యువర్ స్టెప్ అప్ సిస్టమ్ టు క్రియేట్ యువర్ వెల్త్ ఫాస్టర్ అండ్ టు రీచ్ యువర్ గోల్స్ ఫాస్టర్. మార్కెట్ వోలటైలిటీని పట్టించుకోకండి, పక్కన చెవులు కొరికే వాళ్ళని అస్సలు పట్టించుకోకండి. మీకు ఒక ఏముంది, గో విత్ యువర్ ఆథరైజ్డ్ ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్. మీకు ఏదో ప్రాబ్లం ఉంటే వాళ్ళతో మాట్లాడండి, దే విల్ ఆన్సర్ యూ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం.